పక్షవాతము కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యక్తికి అంటండి 4 స్నేహితులు ఉన్నారంట. ఆ 4 స్నేహితులు ఎలా మాట్లాడుకున్నారు, ఏమని మాట్లాడుకున్నారంటే, ఒరే యేసు ప్రభువారు మన ఊరు వచ్చారట, ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడంట. ఇదిగో మన ఓడిని తీసుకెళ్ళి ఆయన ఎదురుగుండా కూర్చోబెడితే యేసు ప్రభువారు నాడు బాగు చేస్తాడేమో అని ఆ 4 మాట కలుపుకుని ఏం చేశారనంటే ఆ వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఎలా తీసుకొచ్చారంటే మంచం ఎత్తుకుని మంచం మీద నుండి ఆ వ్యక్తిని తీసుకొచ్చారంట. సరే లోపల తీసుకెళ్ళి యేసయ్యకి చూపిద్దాం, ముడదాం అని చెప్పి యేసయ్యను ఎదురుగుండా వాను పెడదాం అనుకున్నప్పటికి ఏమైందనంటే కనుక లోపలికి వెళ్ళటానికి స్థలం లేదట. ఇక్కడే రాయబడుతుంది మాట ఏంటనంటే ప్రజలు అంటే వాకటిలో కూడా నిండిపోయారట. వాకలు అంటే బయట కూడా నిండిపోయారు, లోపల బయట వాకుల్లో కూడా నిండిపోయారు. అలా నిండిపోయినప్పుడు ఇంకా లోపలికి వెళ్ళలేని పరిస్థితులలో ఎందుకు వచ్చిన గొడవరా, ఏ రేవుకి వెళ్ళిన ముళ్ళపరిగే అన్నట్టు ఉంది ఇడు బతుకు, ఎందుకు వచ్చిన గొడవ అని ఆయన అక్కడ పడేసి వెళ్ళిపోకుండా ఆ 4లో ఒకడికి ఆలోచన వచ్చిందంట, పెంకుటిల్లే కదా పైకి ఎక్కిప్పేదాం, కనుక 4 పెంకులు ఇప్పితే ఆడు దిగిపోతాడు కిందకి అని చెప్పి పైకి ఎక్కి 4 పెంకులు ఇప్పి యేసయ్య ఎదురుగున్న తిన్నగా ఆయన దింపారంట. దింపిన తర్వాత యేసయ్య వాడిని చూచి, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, లేచి నీ పొరుపెత్తుకుని నడమని రాగానే వెంటనే వాడు లేచి తన పొరుపెత్తుకుని ఏం చేశాడనంటే నడవసాగాడట. నడుచుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ సందర్భం ఈ మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదివితే మనకు ఆ విషయాలు మనకు కనపడతాయి. కనుక ఈ వాక్య భాగంలో మీతో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటనంటే యేసు ప్రభువారు కపెర్నహూములోకి వచ్చినట్టుగానే యేసు ప్రభువారు తన ప్రేమను బట్టి తన జాలును బట్టి నశించిన వారిని రక్షించటానికి 2025 సంవత్సరాలు 26 సంవత్సరాల పూర్వమే మానవుడికి ఈ లోకానికి దిగొచ్చాడు. యేసయ్య కంటండి కనుక ఏది చెడిపోయినా ఏది ఎలాగున్నా కానీ పెద్ద బాధ ఉండదు. కానీ యేసు ప్రభువారికి బాధ ఎక్కడొస్తుందని అంటే ఎవరైనా నశించిపోతున్నారని అంటే ఆయన అసలు తట్టుకోలేడు. అనారోగ్యంతో కానివ్వండి, లేకపోతే పాపిష్ట పనుల చేత కానివ్వండి, మనుషుడు దేనికొత్తి బానిసైపోయి సతమతమవుతున్నాడో ఆ విషయంలో చెడిపోయిన వాడంటే దేవునికి అస్సలే ఇష్టం ఉండదు. అటువంటి వ్యక్తి కొరకు ఎవరు ప్రయాసపడిన ఆ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టడం. నేను మస్కట్ దేశంలో ఒక కండిషన్ చూశానండి. ఏంటనంటే రోడ్లు ఎలా ఉంటాయంటే పాలు కింద ఒలిగితే ఎత్తుకోవచ్చు మాట, అంత నీట్గా ఉంటాయి రోడ్లు. ఎక్కడ కూడా చెత్త కనపడదు, చాక్లెట్ తొక్క కూడా కనపడదు రోడ్ల మీద. చాలా నీట్గా ఉంటుంది, చాలా నీట్. ఎవరైనా పోలీసులు ఉంటారంటే ఎవరు పోలీసులు ఉండరు, కాపలకారులు ఎవరు ఉండరు. కనుక ఎవరికి వారే జాగ్రత్తగా ఉంటారు. ఇంత నీట్నెస్గా ఉంది అని అంటే రాజుగారు ఎప్పుడో ప్రకటన చేశారంటే ఏమనంటే ఎవరైనా సరే చాక్లెట్ తొక్కేసినా లేకపోతే ఏమైనా సీదర రోడ్ల మీద వేస్తే మరి ఎక్కడ వేయాలని అంటే దానికి సంబంధించిన చోట కట్టుకెళ్ళి అక్కడ వేయాలి. ఇంకో చోట బస్సులో కానీ లేకపోతే మూసిన లేకపోతే ఎక్కడైనా ప్యాస్కి వస్తుందని ఆ రోడ్డు పక్కకి వెళ్ళి వేసినా వాడికి జుర్మానా 10,000 వేస్తారట. కనుక మన డబ్బులు, మన దేశం డబ్బులు, ఆ డబ్బులు అయితే ఇంకా వేరే. కాబట్టి అక్కడ డబ్బులు నేను చెప్తున్నాను 10,000 వేస్తారట. కాబట్టి ఆ దేశంలో ఉన్న ఆ నీట్నెస్ కొరకు ఎంత త్యాగమైనా చేస్తారు. అటుగా దేవుడు కూడా ఒక మనిషిని బాగుపరచడానికి ఆయన ఎంత త్యాగమైనా చేశాడు. ఏం చేశాడు అని అంటే పరలోకాన్ని విడిచిపెట్టుకుని లోకానికి వచ్చాడు. కపెర్నహూములోకి వెళ్ళినట్టుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన ఆయన గొప్పతనాన్ని ఎవరైతే గమనించి ఆయన దగ్గరకు వస్తారో అట్టి వారి జీవితాలు ఏమవుతాయనంటే బాగుపడతాయి కదండి. 1. 2 యేసయ్య గ్రామం వచ్చాడని తెలుసుకొని ఆ 4 ఏం చేశారనంటే ఆ పక్షవాతము కలిగిన వాడిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత యేసయ్య దగ్గరకు తీసుకెళ్లారు. ఏమండి ఆ వ్యక్తి బాగుపడాలనంటే ఆ వ్యక్తి రాలేడు కాబట్టి ఆ వ్యక్తిని ఎవరైనా తీసుకురావాలి. కాబట్టి ఆ వ్యక్తి బాగుపడాలనంటే ఎవరైనా ఒకరు తీసుకురావాలి. తీసుకొస్తేనే కానీ ఆ వ్యక్తికి ఏమి రాదండి, స్వస్థత రాదు. ఒకసారి ఏం జరిగిందంటే ఒక దొరగారండి డాక్టర్గా పనిచేస్తూ మన ఇండియాకు దేవుని సేవ చేయటానికి వచ్చాడట. దేవుని సేవ చేయటానికి వచ్చిన దొరగారు ఆయన డాక్టర్ గారు మాట దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక సందర్భంలో ఒక కుక్క బాగా గజ్జి పెట్టేసి పురుగులతో
సిరాగ్గా ఉంటే దొరగారి దగ్గరికి వచ్చి అలా ఎదురుగుండా పడుకుందండి. ఆయనకు జాలేసి ఏం చేశాడు, దాని ఒళ్ళంతా కడిగి ఆ గాయాలు కత్తి ఆయింట్మెంట్ రాసి చక్కగా క్లీన్ చేసినాడికి ఒక 2-3 రోజుల్లో ఆ గాయాలన్నీ తగ్గిపోయినాయండి. గాయాలన్నీ తగ్గిపోయిన తర్వాత ఆ కుక్క యథాప్రకారంగా ఈదులోకి చక్కగా తిరుగుతూ ఒక వారమైన తర్వాత మళ్ళీ ఆ కుక్క ఆ డాక్టర్ గారి దగ్గరికి వచ్చిందండి. వచ్చినప్పుడు అది ఒంటరిగా రాకుండా ఏం చేసిందనంటే, కనుక దానికి ఏ వ్యాధి ఉందో అటువంటి వ్యాధి కలిగిన కుక్కలన్నిటిని తీసుకుని వచ్చిందంట. ఎవరి దగ్గరికి? డాక్టర్ గారికి. అప్పుడు డాక్టర్ గారికి అర్థమైందంటే ఏంటంటే, నేను బాగుపడినట్టుగా నన్ను బాగు చేసినట్టుగా వీటిని కూడా బాగు చేయమని తీసుకొచ్చారు అని ఆ కుక్క విషయంలో డాక్టర్ గారు అర్థం చేసుకున్నారట. కనుక ఈ పక్షవాతం కలిగిన వ్యక్తి బాగుపడాలనంటే ఆయనకు రాలేడు. రావాలనంటే ఆ వ్యక్తి దగ్గరికి, యేసయ్య దగ్గరికి ఆ వ్యక్తిని ఎవరో తీసుకురావాలి. ఇక్కడ ఎవరు తీసుకొచ్చారనంటే ఒక 4 తీసుకొచ్చారట. ఆ 4 తీసుకొచ్చిన దాన్ని బట్టి అతడికి ఏమొచ్చిందనంటే స్వస్థత. చదువుదాం చూడండి, ఒక్కొక్క మాట చదువుదాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. కొందరు చాలా మంది కూడి ఉన్నందున ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి సందు చేసి పచ్చవాయుం గలవాడని పరుపుతోనే ఏం చేశారట. మొదటి మాట ఏంటనంటే, యేసయ్య రక్షణ కలిగించటానికి, స్వస్థత కలిగించటానికి, అద్భుతాలు చేయటానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. సిద్ధంగా ఉన్న ఆయన దగ్గరికి ఇదిగో ఇలాంటి పక్షవాతం కలిగిన నశించిపోతున్న అనేక మంది లోకంలోనండి నెమ్మది లేక, సంతోషం లేక, శాంతి లేక, లోకంలో పాపంలో శాపంలో తిరుగులాడుతున్న వారి కొరకై మనము ఆ పక్షవాయుం గలవాడిని 4 తీసుకొచ్చినట్టుగా మనం అటువంటి వారిని ఎక్కడ తీసుకురావాలి? దేవుని సన్నిధికి. ఎలా తీసుకురావాలి అనంటే, ఇంకో మనం సందర్భంలో ఖాళీ సమయాల్లో మనం వాళ్ళతో మాట్లాడతాం కదా. అటువంటి సమయంలో వేరే మాట్లాడుకోకుండా యేసయ్య గురించి చెప్తే వారు యేసయ్య దగ్గరికి రావాలని ఆసక్తి పడుతుంది. రావటాన్ని బట్టి ఆ వ్యక్తి ఏమవుతాడనంటే బాగుపడి దేవునిలో ఎదుగుతాడనే విషయాన్ని తెలియపరచుకొని, ఒక విషయాన్ని మర్చిపోవద్దు ప్రియులరా, ఏ వ్యక్తి అయినా సరే బాగుపడాలనంటే యేసయ్య దగ్గరికి రావాలి. ఆ యేసయ్య దగ్గరికి ఆ వ్యక్తి రాగలనట్లుగా మనమే ఆ 4 వలె మనం మార్గదర్శకులుగా ఉండాలనే విషయాన్ని మీకు తెలియపరచుకుంటున్నాను. 1. 2 ఏంటనంటే, యేసయ్య దగ్గరికి తీసుకువచ్చినవాడికి తీసుకోదాంలే, ఆయన బయట మడత కూర్చేసుకుని కూర్చున్నాడు, అక్కడ కూర్చోబెడితే ముట్టి స్వస్థపడతాడు అనుకున్నారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఆలోచనలను తారుమారైనాయి. ఆలోచన ఏంటనంటే, తారుమారు ఏమైందంటే, విస్తారమైన ప్రజలు నిండిపోయారు కనుక ఇంకా లోపలికి వెళ్ళటానికి వీలు లేదు కనుక ఇంకొకరితో ఏం చేస్తారంటే, ఎందుకు వచ్చిన గొడవలని అక్కడ పడేసి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు అలా చేయలేదు. ఆటంకం వచ్చినాను ఇల్లు ఎక్కారట. ఇల్లు ఎక్కి ఆ కిటికీలు ఇప్పి, ఇల్లు ఎక్కి ఆ పెంకులు ఇప్పి యేసయ్య ఎదురుగుండా ఆ వ్యక్తిని దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, యేసయ్య దగ్గరికి రావటానికండి ఎన్నో ఆటంకాలు సాతాను గడిపెడతాడు. మనము కడింపల్లో మందిరానికి స్థలం పొందామని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మందిరం కొరకు స్థలం కొందామని ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నాల్లో ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి, ఎన్నో గలిబిళ్ళు వస్తున్నాయి. కనుక ఈ గలిబిల్లో చాలా ప్రార్థన చేయండి. దేవుడు మనకి అక్కడ ఒక 2 సెంట్లైన స్థలము కావాలి. కనుక గలిబిళ్ళు వచ్చినప్పుడు అప్పుడు నేను మా అమ్మ మాట్లాడుకుంటూ వస్తా అన్నాను. మాట్లాడుకుంటూ ఏమనుకున్నామని అంటే, మందిరం అంటే అందరూ కట్టేయలేరు, అందరి వల్ల అవ్వదు. మందిరము గురించి బైబిల్ ఏం చెప్తున్నానంటే, పరలోకానికి వెళ్ళే గవిని అంటే గుమ్మం అంట. అంటే పరలోకానికి వెళ్ళే తోవ ఏదది? మందిరం. అంటే మందిరం అక్కడ ఏర్పాటైందనంటే అక్కడ ఉన్న వ్యక్తులు అనేక మంది ఏమవుతారు? ఆ మందిరంలోకి రావటాన్ని బట్టి పరలోకానికి వెళతారని సాతానుగాడు ఆ మందిరము ద్వారాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మూసేస్తామని. అప్పుడు నేను అనుకున్నాను, ఈ మందిరం కట్టడం అమ్మ అది దేవుడు చేయాలి, దీని విషయంలో ఎంతో ప్రయాసపడాలి, ఎంతో ప్రార్థన చేస్తానే కానీ ఆ కార్యం దేవుడు దేవుడు ఆ కార్యాన్ని త్వరగా మన విషయంలో చేయాలని ప్రార్థన చేయాలి. కనుక పరలోకము గవిని అక్కడ ఏర్పాటు అవుతుందని అనేక మంది మారిపోతారని సాతానుగాడు
వాడి ప్రయత్నము వాడు చేస్తాడు. దాన్ని జయించాలని అంటే ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. బాధలు వచ్చినప్పుడు మనం వాటి కొరకు మనం ఏమై ఉండాలని అంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి. నిజమే, ఒక వ్యక్తి బాగుపరచాలని మనం అనుకుంటున్నప్పుడు, ఒక వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేయటం మొదలు పెట్టినప్పుడు, మీరు కూడా చూడండి, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం అనుకున్నవాడికి అప్పుడే టింగ్ అని మోగుతుంది ఫోను. కనుక మొదలెడతాం, ఆ టింగ్ అనేది చూసి వదిలేస్తామా, అక్కడి నుంచి గెంటుతా ఉంటాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరో ఫోన్ చేస్తారు. అది అయిన తర్వాత మళ్ళీ ఇంకో వంట టైం అవుతుంది, ఇంకోటి మొత్తానికి మోకరించిన పని మర్చిపోతాం. సాతానండి మనం ఎప్పుడైతే బాగుపడాలని ప్రయత్నాలు చేస్తామో అప్పుడే వాడు ఆటంకపరుస్తాడు. ఈ వ్యక్తి కూడా, ఈ పక్షవాతం కలిగిన వాడు బాగుపడాలని నలుగురు తీసుకొచ్చినప్పుడు వారికి ఆటంకాలు వచ్చినాయి, కానీ ఆటంకాలు అధిగమించి యేసయ్య దగ్గరికి వారిని తీసుకువెళ్ళాడు. ఈరోజు మనము కూడా ఇదిగోండి 7గురుగా ఏర్పాటు చేయబడిన మీ విషయంలో కూడా ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో అడ్డంకులు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి. కానీ వాటన్నింటిలో కుంగిపోకుండా దేవునిలో సాగే వారంగా ఉండాలి. ఎందుకనంటే మన ప్రార్థన ద్వారా ఇదిగో పక్షవాతము గలవాడు బాగుపడినట్టుగా, ఇదిగో పక్షవాయువు గలవాడు తిరిగి బాగుపడి లోకములో తిరిగినట్టుగా, లోకములో దేవుని కొరకు జీవించినట్టుగా అనేక మంది కుటుంబాల కొరకు ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. ప్రారంభంలో ఉన్నాం. ఎంతో పని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు, ఎంతో భారాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ పనిలోనే దేవుడు గౌరవం కూడా ఇవ్వస్తాడు. కాబట్టి దేవుడి పని మనం చేస్తూ ఉత్తనే పోదు, దానికి తగ్గ గౌరవను ఆస్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి ప్రియులారా, ఈరోజు రాత్రి వింటున్న మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఆ పక్షవాయు వాడి కొరకు నలుగురు ప్రయాసపడినట్టుగా మనము కూడా దేవుని సన్నిధానంలో ప్రయాసపడే వారంగా, ప్రార్థించే వారంగా ఉండాలని. ఇది ఇలా చేయటం వల్ల దేవునికి ఇష్టం. మళ్ళీ ఇందాక మాట చెప్తూ ముందుకు వచ్చేసాను. చూడండి, మస్కట్ దేశంలో ఎవరైనా చెత్త వేస్తే, ఎవరైనా ఇంప్రవేషన్ వేస్తే వారికి బహుమతి ఇస్తారట. వాడికి 10 ఏళ్ళు జుర్మానా వేస్తారు చెత్త వేసినోడికి, ఆడి దగ్గర ఇచ్చుకుని చెప్పునోడికి ఇస్తారట. కనుక చెప్పునోడికి ఎందుకు ఇచ్చారనంటే ఆ ఇన్ఫర్మేషన్ అందించినందుకు. అట్టిది కానీ మనం ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు, ఇతరుల కొరకు ఎవరి కొరకైతే ప్రార్థించామో వారు మేలు పొందుతారట, మనమును మేలు పొందుతాం అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. దేవునామమున మహిమ కలుగును గాక. చెప్పానో లేదు, ఇది వరకు 7 ఆవులు అడవిలో మేత మేస్తూ ఉండేయంట. చాలా ఐక్యతగా, చాలా సంతోషంగా ఆవులు మేత మేస్తూ ఉంటుంటే ఓ రోజు సింహం చూసి దాన్ని పట్టుకుని తినేదామని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ 7 ఆవుల మీద పడిందండి. పడినప్పటికీ ఆ 7 ఆవులు ఏం చేసినాయంటే మాట కలుపుకొని, రా ఎలా వస్తావు రావే అని చెప్పి వాటి కొమ్ములతో సింహాన్ని పొడిచేసినాయి. పొడిచేస్తే ఇంకా దాన్ని చంపేసేలాగా ఉన్నారని ఆ సింహం పారిపోయిందంట. పారిపోయిన తర్వాత కొన్ని రోజులకి మరలా అది బాగుపడి ఆరోగ్యం పొందుకుని సింహం వచ్చి 7 ఆవులు అక్కడ మేత వేస్తూ ఉంటే వాటి ఎదురుగుండా ఇలా మోకరించినట్టుగా కనపడుతూ వాటి వైపు నొట్టలు వేసుకుంటూ భలే ఉన్నాయి, ఒకటి దొరికితే బాగుంది అన్నట్టు చూస్తుంటున్న సమయంలో అక్కడికి నక్కొచ్చిందండి. ఎవరి దగ్గరికి అంటే సింహం దగ్గరికి. ఏమ్మా అమ్మగారు ఇలా ఉన్నారేంటి, డల్లగా ఉన్నారేంటి, బాధలో ఉన్నారేంటి అని అంటే, రే నక్కగా ఇదిగో ఆవుల్లో ఒక ఆవును తిందామనుకుంటున్నాను, ఏమో 7 కలిసి నా మీదకి వచ్చేస్తున్నాయి అని చెప్పి ఆ 7 ఆవులని నేను ఏమీ చేయలేకపోతున్నాను, పట్టుకోలేకపోతున్నాను అని చెప్తే ఆ నక్క అన్నాడు, మీరు భయపడకుండా నేను మాట చెప్తాను, నేను లైన్ చేసుకొస్తాను కదా అని వెళ్ళి 7 ఆవులకి ఏదో చెప్పొచ్చిందంట. ఎవరో ఈ చెప్పొచ్చి వచ్చిన తర్వాత 7 ఆవుల్లో ఒక ఆవుకి ఏదో చెప్పిందంట. ఏదో చెప్పిన సందర్భము 6 ఆవులు చూసి 7 ఆవులు కూడా కలిసి, ఒక ఆవుకు చెప్పింది 6 ఆవులు కలిసి అదే నీకేదో చెప్పింది ఏం చెప్పింది అని మొత్తానికి చిన్నగా ప్రారంభమైన గొడవ పెద్దగా అయిపోయిందంట. 7 ఆవులు ఏమైనానంటే విడిపోయింది. ఓ టిటు వెళ్ళిపోయిన తర్వాత రోజుకో దాన్ని పట్టుకొని చక్కగా అమర్చిపెట్టిన దానిలాగా ఒక్కొక్క ఆవును 7 ఆవులను తినేసిందండి. అలా తినేటానికి కారణం ఏంటనంటే 7 ఆవులకి ఐక్యతను ఏం చేసింది, పోగొట్టింది. ఈరోజు ప్రియులారా, ఒక వ్యక్తిని బాగు చేయటానికి, కుటుంబాలను బాగు చేయటానికి, కుటుంబ అభివృద్ధి కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, అనేక మంది ప్రజల కొరకు, ఇదిగో పక్షవాయువు గలవాడు బాగు చేయటానికి 4 కంకరం కట్టుకున్నట్టుగా మీరు కంకరం కట్టుకున్న మీ ఐక్యతను చెడగొట్టడానికి సాతానుగాడు ఎన్నో ప్రయత్నాలు
కాబట్టి ఎవరు ఏదో చెప్పినా ఆ ఉచ్చులో పడిపోకుండానట్లు జాగ్రత్త పడాలి. తర్వాత చదువుతాం, చూడండి, ముందుకు వెళ్ళిపోదాం. నేను ముగిస్తాను, త్వరగానే ముగిస్తాను. ప్రియులరా, తర్వాత 2వ అధ్యాయంలో మనం చదువుతే అండి ప్రియులరా, అక్కడ మనం గమనిస్తే 1 యేసయ్య దగ్గర తీసుకొచ్చారు, 2 ఆటంకం వచ్చిన తర్వాత ఆటంకం అధిగమించారండి. తర్వాత ఇంకో మాట ఏంటనంటే, యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు ఏమైనాయి అంట. ఇప్పుడు చూడండి, యేసయ్య ఆ పక్షవాయువు గలవాడిని బాగు చేయటానికి కారణం ఏంటనంటే, అక్కడ చక్కని మాట చదువుకున్నాం కదండి, వారి విశ్వాసం చూసి. ఎవరి విశ్వాసం? యేసయ్య కంటండి తీయొద్దురండి. ఆహ్వాన సువార్తలు ఏమైనా ఉంటుందంటే ఎవరి గురించి చెప్పవసరం లేదట, ఆయనకి అందరి గురించి తెలుసు. ఇంకొక విషయం ఏంటనంటే, చెట్టు కిందున్న ఆదాము గురించి దేవునికి తెలుసు, చెట్టు పైనున్న జక్కి గురించి దేవునికి తెలుసాడు, చెట్టు కింద కూర్చున్న నతానేలు గురించి దేవునికి తెలుసాడు. నతానేల్ని యేసయ్య దగ్గరికి వస్తూ ఉంటున్నప్పుడు అంటాడు, నతానేలు, నువ్వు ఇశ్రాయేలులోనే నీ అంత వాడెవరునూ లేడు, నీ అంత మంచివాడు ఎవరు లేడు, కపటము లేనివాడు అని యేసయ్య. ఎలా తెలుసు ఆయనకి అని అంటే, ఆయనకి అందరి గురించి తెలుసు. కాబట్టి ప్రియులారా, యేసయ్య పక్షవాయువు గలవాడిని బాగు చేయటానికి వారి విశ్వాసాన్ని చూశాడు. వారి విశ్వాసం ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. ఈరోజు ప్రియులారా, మీ విశ్వాసం దేవునికి తెలుసు. మీకు పస్తున్న మీరు కష్టపడి ప్రయాసపడి డ్యూటీలకు వెళ్ళి వ్యాపారాలకు వెళ్ళి పనులు చేసుకొని ఉద్యోగాలకు వెళ్ళి ప్రియులారా ఎంతో శ్రమించి ఇంటిలో పనులు చేసుకొని ఇవన్నీ చక్కబెట్టుకుని ప్రియులారా తిరిగి రాత్రి ఇక్కడికి వచ్చారని అంటే, అదిగో దేవుని యందు మీరు ఉంచిన విశ్వాసం దేవుడు చూస్తాడు. దానికి చూసి అదిగో పక్షవాయువును బాగు చేసినట్టుగా మన విషయంలో కూడా దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. 2 3వది ఏంటి, 4వది ఏంటనంటే ప్రియులరా, ఇక్కడ మాట చదువుతున్నా. వారు తీసుకుని వచ్చారట. తీసుకుని వచ్చిన తర్వాత యేసయ్య దగ్గర లోపలికి తీసుకెళ్దాం అనుకున్నప్పుడు ఆటంకం వచ్చిందంట. వచ్చినప్పుడు మొత్తాన్ని పెంకులిప్పి లోపలికి దింపిన తర్వాత యేసయ్య అన్నాడు, నీ పాపములు అంటే. చూడండి, ఇప్పుడు అనారోగ్యం వచ్చిందండి. అనారోగ్యం వచ్చిన వాడు, ఏదో క్యాన్సర్ వచ్చిందండి. క్యాన్సర్ వచ్చినవాడు యేసయ్య దగ్గరికి వచ్చాడండి, బాగుపడ్డాడండి. బాగుపడిపోయిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి పాపం చేయడానికి అవకాశం ఉందా లేదంటారు? ఉంది. బాగుపడిన తర్వాత మళ్ళీ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఆ వ్యక్తి బాగుపడక మునిపే మార్పు చెందితే ఆ వ్యక్తి ఇంకెన్నడూ పాపము చేయడు. అదే అన్నాడు, నువ్వు ముందు బాగుపడతాం కాదురా బాబా, ముందు నీ పాపములు క్షమించబడాలి. యేసయ్య మానవుడిని ముందు బాగు చేయటం కంటే మానవుడు పాపములను ఏం చేస్తున్నాడట అండి? క్షమిస్తూ ఉన్నాడు. ఈరోజు మన పాపములు దేవుడు క్షమించుతున్నాడు. లోకంలో ఉన్నవారు కూడా, దేవుడు లోకంలో ఉన్నవారు పాపములు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే క్షమించేవాడిగా ఉన్నాడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. తర్వాత మనం గమనిస్తే ప్రియులరా, కనుక అక్కడ చూస్తూ ఉన్నాం, యేసయ్య అప్పుడు విని అక్కడ ఉన్నవారు గుణాలు ఎరిగేమన్నాడు అని అంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పాడు. పక్షవాయువు గలవారితో చెప్పాడు. కాబట్టి ఆయన ఎవరు పాపములు క్షమించడానికి అని అంటే, సర్వాధికారి, సృష్టికర్త, భూమి ఆకాశములను కలుగు చేసిన దేవుడు. కాబట్టి ఆయన పాపములను క్షమించటానికి అధికారము గలిగినవాడు అనే విషయాన్ని అక్కడ ఉన్నవారు అనుకుంటున్నారట, ఎవరైనా పాపాలు క్షమించడానికి అని అనుకుంటున్నప్పుడు ప్రియులారా, వారిని అధిగమించడానికి, వారికి అర్థం అవ్వటానికి, నేనే దేవుణ్ణి, నేనే సృష్టికర్తను, నేనే మానవులు కలుగు చేసిన వాడని తెలియజేయటానికి మరీ నొక్కి చెప్పాడట మాట. ఏ మాట అంటే, ఆయన నీ పాపములు క్షమించబడి. కనుక ఆయన పాపములు క్షమించే దేవుడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ఇంకొక విషయాన్ని చెప్పి నేను ప్రార్థన చేసి ముగిస్తానండి. చూడండి ప్రియులారా, మరి శరీర స్వస్థత కంటే ఆత్మీయ స్వస్థత చాలా ప్రాముఖ్యత. తర్వాత 7వది ఏంటనంటే, ఆ వ్యక్తి వెంటనే ఏం పొందాడనంటే స్వస్థత పొందాడు. 7 వారాలు రండి, లేకపోతే 21 అని అనలేదు. ప్రియులరా, వారి విశ్వాసాన్ని చూసి వెంటనే దేవుడు వారిని ఏం చేశాడటండి? స్వస్థపరిచాడు. ఈరోజు మనము కూడా మన విశ్వాసం ఉంచితే వెనువెంటనే దేవుడు అద్భుతాన్ని చేస్తాడనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి చూడండి, ఆ స్వస్థత కార్యాలు జరిగినప్పుడు ఇప్పుడు తగ్గినీలండి. ఆ మధ్యన ఇదివరకు స్వస్థత నాకు కళ్ళు కనపడుతున్నాయండి అంటే, కనపడుతున్నాయన్న వాళ్ళందరూ పైకి రండి అని పైకి వచ్చిన తర్వాత ఈ ఎన్నేళ్ళు అని అంటే 4 అండి, ఈ ఎన్నేళ్ళు 5 అండి. స్పష్టంగా కనపడుతున్నాయా? కొంచెం కనపడుతుందండి, కొంచెం కనపడుతుంది అంటారు. కానీ యేసయ్య చేసిన పని కొంచెం కనపడతాం కాదు,
ఆయన సంపూర్ణంగా స్వస్థపరుస్తాడు. కొంచెం కాదు, సంపూర్ణంగా చేయగల దేవుడు. ఆయన బాగు చేయ కొంచెం నడవదు చూడండి, ఆ డ్రమ్ములకి ఆ సౌండ్ సిస్టానికి నడవలేనోడు కూడా 2-3 స్టెప్పులు నడుపుతాడు. ఆ తర్వాత మళ్ళీ కర్ర ఎట్టుకుని మళ్ళీ కిందకు దిగుతాడు. కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే మళ్ళీ కర్ర అవసరం లేదు, సంపూర్ణంగా దేవుడు స్వస్థపరిచేవాడు. అదిగో ఆ నలుగురి విశ్వాసాన్ని చూసి, ఈ రాత్రి మన విశ్వాసాన్ని చూసి అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. చదవండి, నేను ముగిస్తున్నానండి ఈ మాటలు. 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయంలో ప్రియులారా 1 ఏంటనంటే, పక్షవాయువు గలవాడిని యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. 2 మనం గమనిస్తూ ఉన్నాం. 2వది ఏంటనంటే, ఆటంకాలు వచ్చినా కానీ వారు వెనక్కి వెళ్ళిపోకుండా యేసయ్య దగ్గరికి లోపలికి తీసుకెళ్లారు. 3 వారి విశ్వాసాన్ని దేవుడు చూచాడు. 4వది ఏంటంటే, వారు తీసుకొచ్చిన ప్రయాసను, వారి ఐక్యతను దేవుడు చూచాడండి. తర్వాత మనం గమనిస్తే పాపములను క్షమించాడు. స్వస్థపరచడం కాదు, ముందు పాపములు క్షమించాడు. ఆ తర్వాత ప్రియులార సంపూర్ణమైన స్వస్థతను దేవుడిచ్చి వారిని లేవనెత్తి నడిపించిన దేవుడే ఈ రాత్రి మన విషయంలో కూడా దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుని వైపు మనం చూద్దాం. అటుగా దేవుడి సహాయాన్ని దయచేసేలాగున దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి జైలు అధికారి దగ్గరికి గవర్నర్ వెళ్ళాడట. వర్షమమ్మ గవర్నరు వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత ఒక్కొక్క గదిలో చెప్తూ ఉంటుంటే, ఎరా నువ్వేం చేసావరంటే, నేను ఏం చేయలేదని నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. నువ్వేం చేసావరంటే, నేను ఏం చేయలేదని ఇక్కడ పెట్టాను. 3వ నువ్వేం చేసావు, నేను ఇక్కడ ఏం చేయలేదని అంటే, ఆఖరు 4వ నువ్వేం చేసావనంటే, నేను తప్పు చేశానండి, నేను పాపినండి, నేను దౌర్భాగ్యునండి, నాకు ఈ శిక్ష తగునండి అని అన్నాడట. అప్పుడు ఏమి చేయలేదు అన్న వాళ్ళందరూ లోపల ఉంచండి రాని, ఇదిగో నేను చేశాను అని తప్పు ఒప్పుకున్నవాడిని బయటికి